హలో అండి. ఈరోజు నేను మెషిన్‌కి దారంకి మనము బాబిన్‌కి దారం చుడతాం గదా! సో, అది ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తాను. అంటే దీనికి గూడా అది చుట్టడం రాదా అని అనుకోవచ్చు. బట్ అది గూడా తెలియకుండా వాళ్ళు ఉండే ఉంటారు. అందుకోసం చెప్తున్నా. సో, దారం వెనకాల నుంచి ఉండి చిన్న స్క్రూ ఉంది కదా! స్క్రూ నుంచి ఇలా వెనకాల నుంచి ముందుకు తీసుకొని రావాలి. తర్వాత మన బాబిన్‌ది ఏదైతే ఉందో దానికి ఒక 4-5 టైమ్స్ అలా చుట్టాలన్నమాట. చుడితేనే టైటన్ అయిపోతది. సో, మనకు ఈజీగా చుట్టుకోవడానికి ఈజీగా ఉంటది. సో, దానికి అక్కడ అది ఉంది కదా! దానికి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కిందికెళ్తుంది అది. కిందికెళ్ళిన తర్వాత మనము అదొక చిన్నది ఉంది కదా! స్క్రూ టైప్ దాన్ని దగ్గర తీసుకొని రావాలి. ఇప్పుడు వెనకాల ఇది ఉంది కదా! తిప్పేది అది లోపలికి ఉంటుంది. జనరల్‌గా కుట్టు జరిగేటప్పుడు బయటికి తీసుకొని రావాలి. నెక్స్ట్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా! మనం ఆన్ చేసుకోవాలన్నమాట. ఏం చేసినా ఆన్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఆన్ చేసుకున్న తర్వాత మనం మెషిన్ రన్ అయ్యేటప్పుడు కింద తొక్కుతాం కదా! ఎలా రన్ చేస్తామో సేమ్ అదే విధంగా కింద తొక్కాలన్నమాట. తొక్కితే ఏందంటే ఆటోమేటిక్‌గా ఇంకా ఆ బాబిన్‌కంతా దారం చుట్టుకుంటుంది మీరు చూస్తున్నట్టు. సో, సింపుల్ అండి. సో, మనం అలా మనకి ఏ బాబిన్‌కి ఏ దారం కావాలన్నా గానీ మనం ఈజీగా అదొకటి చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా! సీజర్స్ లేకుండా ఇక్కడ కట్టర్ ఇచ్చారని చెప్పేసి. సో, దాంతో కట్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు అది ప్లేస్ చేసుకోవాలి. బాబిన్ ప్లేస్ చేసుకుని ఒక చిన్న పిన్ లాగా ఉంటదనమాట లోపల. ఆ పిన్ ఇలా ప్రెస్ చేస్తే బయటికొచ్చేస్తుంది అది. చూడండి నేను చూపిస్తున్నాను. అలా బయటకొచ్చేస్తుంది. సో, దాంట్లో ఇలా ప్లేస్ చేసుకోవాలి. జనరల్‌గా మెషిన్‌కి పెట్టినట్టే పెట్టాలి. ఈ బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళకే తెలుస్తది. కొత్త వాళ్ళకి కూడా అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నానండి. చిన్న హోల్ టైప్ ఉంటది. ఆ హోల్‌లోకి తీసుకొని రావాలి దారం. తీసుకొనొచ్చి వదిలేయాలి. వదిలేసి మళ్ళీ సేమ్ అదే ప్లేస్‌లో ఎలా ఉందో అలా పెట్టేసి కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి సెట్ అయిపోతుంది. అక్కడ చిన్న బ్లాక్ కలర్‌వి ఉన్నాయి కదా! అవి ఇలా అంటే మొత్తం ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఏదైనా ఉన్నా గానీ ఓపెన్ అవుతుందండి. ఇంతే అండి. చాలా సింపుల్.